హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివ్యశ్రీ. సో బిగ్ బాస్లో ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది అండ్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కూడా జరిగింది. అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సృష్టి వర్మ వెళ్ళిపోతారు అని అసలు ఎవరు అనుకోలేదు. ఎందుకంటే తనకు ఆల్రెడీ బయట కొంచెం రీచ్ ఉంది అండ్ ఇండస్ట్రీలో ఉన్న ఫీమేల్ కొరియోగ్రాఫర్స్లో టాప్ కొరియోగ్రాఫర్ అండ్ కొరియోగ్రాఫర్ అన్న సంగతి పక్కకు పెడితే దీనికి ముందు ఆవిడకి కొంచెం కాంట్రవర్సీ నడిచింది సోషల్ మీడియాలో, లేకపోతే బయట కూడా ఆవిడ కొంచెం కాంట్రవర్సీ ఉంది. ఏదైతే జానీ మాస్టర్ ఇష్యూ జరిగిందో కొంచెం కాంట్రవర్సీ ఉంది కాబట్టి అంత తొందరగా వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ గురించి జనాలు తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మేబీ తను వెళ్ళకపోవచ్చు అని అనుకున్నారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అని, టాప్లో ఎవరున్నారు అండ్ లీస్ట్లో ఎవరున్నారు అనేది ఒకసారి చూద్దాము. అండ్ దీనికి ముందైతే మ్యాక్సిమం ఆడియన్స్ అంతా కూడా ఎలా అనుకున్నారు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను నేను. సుమన్ శెట్టి గారు కొంచెం కంటెంట్ వైజ్గా ఆయన చాలా తక్కువ ఉంది, మాట్లాడడం కూడా చాలా తక్కువ మాట్లాడుతున్నారు అండ్ డిఫెండ్ చేసుకునే అంత కూడా లేదు అని చెప్పని అనిపించింది. అండ్ దాని తర్వాత ఫ్లోరా సాయిని గారు కూడా అసలు ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్లో ఎక్కడా కనిపించలేదు. సంజన గారికి ఆవిడకి జరిగిన ఒక డిస్కషన్ ఫ్రీ బర్డ్ అనే ఒక్క విషయంలో తప్ప ఇంకెక్కడా కూడా ఆవిడ అంతగా కనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఓటింగ్ ఎవరు హైలో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు అనేది చూద్దాము. ఇది వచ్చేసి లాస్ట్ డే ఓటింగ్ ఎలా ఉంది అనేది. ఈ నామినేషన్స్ అయిపోయాక వాళ్ళ బిహేవియర్ ఏంటి, హౌస్లో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరితో ఎలా ఉంటున్నారు అనే దాన్ని బట్టే ఓటింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి తనూజ గారు ఉన్నారు. సో సెకండ్ ప్లేస్లో వచ్చేసి చూసుకుంటే కనుక సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారు సెకండ్ ప్లేస్కి ఎందుకు వచ్చారు అనేది కూడా నేను చెప్తాను. సుమన్ శెట్టి గారు కొన్ని లైవ్ చూసిన వాళ్ళు, లేకపోతే లైవ్ ఫాలో అయిన వాళ్ళు, ఆయన బేసిక్గా ఆయన చాలా ఇన్నోసెంట్గా కనిపించారు ఆడియన్స్కి. ఆయన ఎంత ఇన్నోసెంట్ అనేది అర్థమైనాక ఆయన ఓకే, ఆయనకి ఓటింగ్ పెరిగిందని కూడా చెప్పచ్చు. అండ్ దాని తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఇమాన్యువల్ గారు ఉన్నారు. ఇది ఫ్రైడే రోజు ఏ రోజైతే ఓటింగ్ క్లోజ్ అయిందో ఆ రోజుది చెప్తున్నాను. అండ్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి డిమోన్ పవన్. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రాము రాథోడ్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రీతు చౌదరి. అండ్ దాని నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఆశా శని తర్వాత సృష్టి వర్మ. సో ఇట్లా ఓటింగ్ కంపేర్ చేసుకుంటే కనుక సృష్టి వర్మ అయితే లాస్ట్లో ఉన్నారు. సో ఓటింగ్ ప్రకారం చూసుకుంటే కనుక సృష్టి గారే లిస్ట్లో ఉన్నారు కాబట్టి ఆవిడ ఎలిమినేట్ అయ్యారు. ఓటింగ్ ప్రకారమే చేస్తారు, ఇంకా వేరే వాటి మీద ఏమి కాకుండా. నాకు ఫ్లోరా సైని గారిని ఉంచడానికి రీజన్ ఏమనిపించింది, ఆవిడకి ఓటింగ్ పెరగడానికి రీజన్ ఏమనిపించింది అని అంటే, ఫ్లోరా సైని గారికి అండ్ సంజన గారికి కొంచెం వాళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవలు అవుతున్నాయి కాబట్టి ఈవిడ్ని ఉంచితే ఆ గొడవలు ఇంకా ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే వాటికి ఏమైనా ఛాన్స్ రావడానికి ఫ్లోరా గారిని ఉంచారు అని అనిపిస్తుంది నాకు. మేబీ ఆవిడ ఓటింగ్ పెరగడానికి కూడా అదొక రీజన్ కూడా కావచ్చు అని అనిపించింది. యా. అండ్ సృష్టి వర్మ ఎలిమినేషన్ అనేది ఫెయిరా అన్ఫెయిరా అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అనేది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.